ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారు కదా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి మరొక రోజును చూడడానికి దేవుడు మనందరికీ సహాయం చేశారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని యెషయా గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, దేవుని కోసం ఎదురు చూచేవారు మాత్రమే నూతన బలాన్ని పొందుతారు, అంటే క్రొత్త బలాన్ని పొందుతారు. ఈ లోకంలో విశ్వాసులుగా మనం ప్రయాణం చేయాలి అంటే, మనం సాగాలి అంటే మన బలం సరిపోదు. మన బలం చాలా తక్కువ. అందుకనే దేవుని బలం లేకపోతే మనం ముందుకు సాగలేము, ప్రయాణాన్ని కొనసాగించలేము, పరలోక రాజ్యం వరకు మన భక్తిని కాపాడుకోలేము. మరి ఈ రోజున మనం అలాగ చెయ్యాలి అంటే దేవుని కోసం ఎదురు చూడాలి. సాధారణంగా ఎదురు చూడడం అంటే చాలా కష్టమైన విషయం. ఏమండి, ఒక చుట్టాలు ఎవరో వస్తారు, లేకపోతే పిల్లల కోసం ఎదురు చూడడం. ఈ రోజున చాలామంది జీవితాలు అలాగే ఎదురు చూస్తూనే జీవితాలు అయిపోతూ ఉన్నాయి. మరి కొంతమంది అంటూ ఉన్నారు, ఈ సమస్య పరిష్కరించబడుతుందని చాలా కాలంగా నేను కనిపెడుతూ ఉన్నాను, ఇంకా ఈ సమస్య తీరలేదు, ఈ కష్టం తీరలేదు, ఈ బాధ తీరలేదు అని చాలామంది విసిగిపోతూ ఉన్నారు, విసిగిపోయి తొట్టిల్లుతూ ఉన్నారు. అదే 30వ వచనంలో మనం చూస్తాం కదా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనంలో ఏమని చెప్తారంటే, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని చెప్తూ ఉన్నాడు. అంటే చాలామంది బాల్య దశలో ఉన్నవాళ్ళు ఎలాగైతే సొమ్మసిల్లిపోయి అలసిపోతారో, బాల్య దశలో ఉన్నవాళ్ళు కనిపెట్టలేరు. ఏమండి, తొందరగా వారి జీవితంలో అన్నీ అయిపోవాలి. ఏమండి, ఈ రోజున విశ్వాసులుగా మనం ఇంకా అదే దశలో ఉంటే మనం కూడా అలసిపోతాం, సొమ్మసిల్లిపోతాం. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు అంటే తప్పకుండా తొట్టిల్లిపోతారు. ఎందుకంటే గురువేపు చూడకుండా ఎటో చూడడం వల్ల, మనుషులను చూడడం వల్ల, పరిస్థితులను చూడడం వల్ల చాలాసార్లు మన అడుగులు తడబడుతూ ఉన్నాయి. చాలామంది ఇది గ్రహించటం లేదు. మరి ఈ రోజున మన ఆత్మీయ జీవితం బాల్య దశలో ఉందా, యవ్వన దశలో ఉందా? ఈ రోజున మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. మాటిమాటికి విసిగిపోతూ, మాటిమాటికి అలసిపోతూ, మాటిమాటికి తొట్టిల్లిపోతూ ఉంటే మనం ఇంకా ఆత్మ సంబంధంగా ఎదగలేదన్నమాట. ఈ రోజున ఎదగకపోవడానికి గల కారణం ఏంటి అంటే, మనం దేవుని కోసం ఎదురు చూడట్లేదు. మన గురి, మన గమ్యము దేవుని మీద కనిపించటం లేదు. అందుకనే చాలాసార్లు తొట్టిల్లిపోతూ ఉన్నాం, చాలాసార్లు విసిగిపోతూ ఉన్నాం. చాలామంది విసిగిపోతూ ఉన్నారు ఆత్మీయ జీవితంలో. సమస్యల గురించి, ఇంకా వివాహం కాలేదని, ఉద్యోగం రాలేదని, మంచి భవిష్యత్తు లేదని, ఇల్లు కట్టుకోలేదని, లేకపోతే ఇంకా దేవుడు అలా చేయలేదని, రకరకాల సమస్యలతో నలిగిపోతూ చాలామంది వేదన చెందుతూ దేవుని మీద ఆయాసపడుతూ ఉన్నారు. అలాంటి వారికి శుభవార్త ఏంటి అంటే, మనం అలసిపోకుండా మనం చాలా చక్కగా ఉండాలి అంటే తప్పకుండా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలాన్ని పొందుతారు. ఈ నూతన సంవత్సరములో నూతనమైన బలము మనకు కావాలి అంటే దేవుని కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూడాలి అంటే అర్థం ఏంటి అంటే, దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు తప్పకుండా నా ప్రార్థన వింటాడు, నా పితరులకు చేశాడు, నా విషయంలో కూడా ఆయన కృపను చూపిస్తాడు అనే హోప్ ఉండాలి, అనే ధైర్యం ఉండాలి, అనే విశ్వాసం ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగగలము. తొట్టిల్లిపోకుండా, అలసిపోకుండా మనం ముందుకు వెళ్ళగలము. మనకందరికీ తెలుసు కదా, అబ్రహాము దేవుని కోసం ఎదురు చూచాడు. మనం చూద్దామా ఒక్కసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అందులో రాయబడిన మాట ఏంటి అంటే, 11వ అధ్యాయము 8వ వచనం,
9వ వచనం 10వ వచనం ఏమని రాస్తున్నారంటే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేవుడు పిలిచినప్పుడు ఎలా వెళ్ళాలో కూడా అబ్రహాముకు తెలియదు. కానీ అబ్రహాము నమ్మకం ఏంటి అంటే, నా దేవుడు పిలిచాడు అంటే, నా దేవుడు వెళ్ళమన్నాడు అంటే అది నా మేలు కోసమే చేస్తాడు అనే ఒక మంచి విశ్వాసంతో, ఒక గుడ్డి విశ్వాసంతో దేవుణ్ణి నమ్మి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుని నమ్మి మనం ప్రయాణాన్ని మొదలు పెడితే తప్పకుండా అబ్రహాము ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడో మనం కూడా అదే ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అదే అధ్యాయము 9వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. 10వ వచనం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని మనం చదువుతున్నాం. అబ్రహాము యొక్క గురి, అబ్రహాము యొక్క గమ్యం, అబ్రహాము యొక్క ఎదురుచూపులు దేనికోసం అంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కోసం, అనగా పరలోక రాజ్యం కోసం తను ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఈ వాగ్దత్త దేశంలో కూడా దేవుడు తనకు వాగ్దానం ఇచ్చిన భూమిలో కూడా అతడు పరదేశిగా గడిపాడంట. అతను మాత్రమే కాదు, యాకోబు ఇస్సాకు అనేవారు కూడా ఈ లోకం శాశ్వతం కాదు, లేకపోతే మేము ఉన్నది శాశ్వతం కాదు, ఎన్ని సంపాదించుకున్నా ఒకానొక రోజున విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి వాళ్ళ మనసంతా దేవుడి మీద నిలిపినట్లుగా పరలోకం మీద వాళ్ళు పరలోకం మీద గురి చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున విశ్వాసులంగా మనం కూడా యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉంటే నూతనమైన బలాన్ని పొందుతాం. అప్పుడు అలయకుండా పరిగెడతాం, సొమ్మసిల్లక నడుస్తాం. ఒక్కోసారి నడవగలుగుతాం, ఒక్కోసారి పరిగెడతాం. అంత మాత్రమే కాదు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారంట. పక్షిరాజు ఎలాగైతే రెక్కలు టపటపా కొట్టుకోకుండా, కాకి అనుకోండి ఇలా కొట్టుకుంటూ ఉంటుంది, అదే పక్షిరాజు అనుకోండి చాలా స్ట్రైట్గా తన రెక్కలు చాపి అలాగ పైకి ఎగిరిపోతూ ఉంటుంది. ఎన్ని శ్రమలు వస్తూ ఉన్నాయో ఆ శ్రమలను ఆసరాగా చేసుకొని ఇంకా పైకి ఎగరడానికి పక్షిరాజు ప్రయత్నం చేస్తుంది. మరి విశ్వాసులుగా దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, మనం కూడా పక్షిరాజులాగా పైకి ఎగరగలిగితే, రెక్కలు కొట్టుకోకుండా రెక్కలు చాపి స్ట్రైట్గా నిదానంగా చక్కగా పైకి మనం ఎగిరిపోతే ఇక మనం అలసిపోము, ఇక మనం విసిగిపోము, ఇక మనం సొమ్మసిల్లిపోము అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తూ ఉంటారో, అబ్రహాము ఎదురు చూచాడు, ఆ వాగ్దానం చేసిన దేవుడి వైపు చూచాడు. కొన్నిసార్లు విసిగిపోయిన మాట వాస్తవమే, కొన్నిసార్లు తప్పటడుగు వేసిన మాట వాస్తవమే, కానీ నిదానంగా దేవుని వైపు చూస్తూ దేవుడు వాగ్దానం చేసిన ఇస్సాకును వారు పొందుకున్నట్లుగా మనందరికీ తెలుసు. ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు అంటే, కొన్ని సంవత్సరాలు అతను ఆ వాగ్దానం ఫుల్ఫిల్ అవడానికి కనిపెట్టాడు. మనమైతే ఈ వాగ్దానం ఇంకా దేవుడు చేయలేదు అని చాలాసార్లు విసిగిపోతాం. కానీ అబ్రహాముకి ఒకటి తెలుసు, నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు తన వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేరుస్తాడు, ఇచ్చాడు కాబట్టి తప్పకుండా నెరవేరుస్తాడు అనే ఒక తృష్ణ, అనే ఒక ఆశ దేవుని మీద ఉంది. దేవుని కోసమే ఎదురు చూచాడు. దేవుని కోసం ఎదురు చూచేవారు నూతనమైన అంటే క్రొత్త బలాన్ని పొందుతారు. ఈ లోకం వైపు చూస్తూ ఉంటే బలం తగ్గిపోద్ది, పరిస్థితుల వైపు చూస్తూ ఉంటే, అనారోగ్యాల వైపు చూస్తూ ఉంటే, సమస్యల వైపు చూస్తూ ఉంటే బలహీనం అయిపోతాం. కాబట్టి వాటి వైపు చూడకుండా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడగలిగితే తప్పకుండా మన జీవితంలో మనం ఒక నూతనమైన బలాన్ని పొందుకుంటాం. విశ్వాసానికి కర్త ఆయనే, కర్మ ఆయనే. తప్పకుండా మన విశ్వాసాన్ని ఆయన వమ్ము చేసేవాడు కాదు. ఆయన మీద ఆశ పెట్టుకున్నాం, ఆయన వైపు చూస్తూ ఉన్నాం, ఆయన కోసం కనిపెట్టుకుంటూ ఉన్నాం. తప్పకుండా గమ్య స్థానానికి దేవుడు మనల్ని చేరుస్తాడు. ఈరోజున విశ్వాసులుగా అబ్రహాము వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె మనం కూడా ఈ లోకంలో ఉంటూ కూడా మన
మనస్సు లోకం మీద పెట్టకుండా దేవుని మీద పెట్టుకోగలిగితే తప్పకుండా అబ్రహాముకు సహాయం చేశాడు, యాకోబుకు సహాయం చేశాడు, ఇస్సాకుకు సహాయం చేశాడు. వాళ్ళు ఎలాగైతే దేవుని మీద ఆశ పెట్టుకొని నూతనమైన బలాన్ని పొందుకున్నారో మనం కూడా నూతనమైన బలాన్ని పొందుకోవాలి. ఎందుకు అంటే సాధారణంగా సంవత్సరాలు గడిచే కొలది, వృద్ధాప్యం వచ్చే కొలది, వృద్ధాప్యంలోకి ఎంటర్ అయ్యే కొలది ఉన్న బలం అంతా తగ్గిపోతూ ఉంటుంది. మరి ఎలాగా నేను లేవలేకపోతూ ఉన్నాను, నేను నడవలేకపోతూ ఉన్నాను, నా జీవితం ఎలాగని చాలామంది వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు బాధపడుతూ ఉంటారు. సంవత్సరాలు గడిచే కొలది మనం కొంచెం మరణానికి దగ్గరగా వెళుతూ ఉన్నాం. అంటే అర్థం ఏంటి అంటే మరణం తర్వాత మనం చేరుకోబోయే ప్రదేశానికి కూడా దగ్గరగా వెళుతున్నామని అర్థము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఏంటి అంటే దేవుని కోసం ఎదురు చూచి నూతనమైన బలాన్ని పొందుకుందాం, దేవుని మీద ఆశ పెట్టుకుందాం. దేవుని వైపు చూస్తూ ఉంటే మన ప్రాణాలు అలసిపోవు. అందుకని హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మీ ప్రాణములు విసుకకియు అలసట పడకయు ఉండినట్లుగా మీరు దేవుని మీద మనస్సు ఉంచండి. విశ్వాసమును కర్త అయిన యేసు వైపు చూడండి. యేసు వైపు చూస్తూ ఉంటే నిరీక్షణ వస్తుంది, యేసు వైపు చూస్తూ ఉంటే ఆశ వస్తుంది, యేసు వైపు చూస్తూ ఉంటే తప్పకుండా మనం చేరుకోగలమన్న ధైర్యం వస్తుంది. ఈ రోజున ఆ ధైర్యవంతుడైన యేసు వైపు మనం చూడగలిగితే, శిలువ మీద కూడా ధైర్యంగా నిలబడగలిగిన ఆయన వైపు మనం చూడగలిగితే తప్పకుండా మన జీవితంలో కూడా నూతనమైన బలాన్ని పొందుకొని ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగగలం. అలసిపోకుండా పరిగెడతాం, సమస్యలు కూడా నడిచిపోతాం, చక్కగా రెక్కలు చాపి ఆత్మీయంగా ఉన్నతమైన స్థానంలోకి మనం ఎగిరిపోతూ ఉంటాం. మరి అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవెంత మంచి దేవుడవు నాయన. నాయన ఈరోజు మీరు మాతో మాట్లాడి మాకు ఇచ్చిన వాగ్దానం కోసం మీకు వందనాలు. మేము కూడా నీ మీద ఆశ పెట్టుకొని నీ వైపు చూస్తూ, పరిస్థితుల వైపు చూడకుండా, సమస్యల వైపు చూడకుండా, అనారోగ్యాల వైపు చూడకుండా, విశ్వాసమును కర్త అయిన యేసు వైపు చూస్తూ నూతనమైన బలాన్ని పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. మా పితరులు ఎలాగైతే నీ మీద ఆనుకొని నూతనమైన బలాన్ని పొందుకొని చక్కగా ముందుకు సాగారో అలాంటి కృప మాకు దయచేయము. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని నిండారులుగా దీవించము. ఎగ్జామ్స్ రాస్తున్న వారికి, ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి సహాయం చేయండి. ప్రయాణాలు పెట్టుకుంటే ప్రయాణాన్ని సఫలం చేయండి. బలహీనంగా ఉంటే వారిని ముట్టండి నాయన. వృద్ధాప్యంలో ఉన్నవారు దేవా, వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యము, బలము, శక్తి మీరు దయచేయము. రేపటి దినం కోసం సిద్ధపరచము. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెను చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. అంత మాత్రమే కాదు, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడవచ్చు. సరేనండి. దేవుని చిత్తమైతే మరలా రేపు మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.